బీన్స్ బీన్స్ ఫ్రై చపాతి చేయాలి. ఇప్పుడు కింద కూర్చొని ఇది ఇట్లా ఒలిస్తే లక్కీ ఉంది కదా, ఇంకా అంతే పీకి పందిరేస్తుంది. ఇవన్నీ నోటితో ఎత్తుకోపోతుంది, గందరగోళం తీసేస్తుంది. అందుకే ఇక్కడ స్టాండింగ్లో కిచెన్లో స్టాండింగ్లో తీస్తున్నా. దీనికి ఎక్కువ పీసులు ఉండవులేదు, చిక్కుడుకాయలకు అయితే అది ఉంటాయి పీసులు ఎక్కువ, వీటికి లేవు, ఫ్రెష్ ఉన్నాయి. ఇప్పటివరకు నేను ఎక్సర్సైజ్ చేసి లక్కీ కూడా ఎక్సర్సైజ్ చేయించి కాఫీ తాగి, కాఫీ అంటే ఐ మీన్ కాఫీ బూస్ట్ హార్లిక్స్ కాఫీ లాగానే తాగు. కొంచెం పాలలో షుగరు, బూస్ట్ పౌడర్ లేదా హార్లిక్స్ పౌడర్ వేసి మిక్స్ చేసి తాగడమే. తర్వాత ఫ్రూట్స్ తింటారు. ప్రజెంట్ గ్రేప్స్, బనానా ఉన్నాయి. నాతో పాటు లక్కీతో కూడా చేయించిన ఎక్సర్సైజ్. అంటే నాయి వేరు, దానికి రన్నింగ్, ప్లేట్ ఐస్ ఉంటాయి కదా, ప్లేట్ ఐస్ ఇచ్చి దాంతో చేయించిన లక్కీతో. పడుకుంది కలిసిపోయి. ఓకే, థ్యాంక్ యూ. మీరు కూడా ఎక్సర్సైజ్ చేస్తుండండి మంచిగా. మంచి ఆకుకూరలు, కూరగాయలు తినాలి, హెల్త్కి మంచిది. అన్ని కూరగాయలు వాడాలి, అన్ని ఆకుకూరలు వాడాలి, హెల్త్ని కాపాడుకో. పప్పు తినాలి, ప్రోటీన్ ఫుడ్ తినాలి. హెల్త్ ఈజ్ వెల్త్. మనం ఆరోగ్యంగా ఉండాలంటే ఎక్సర్సైజ్ చేయాలి, మంచి ఆహారం తీసుకోవాలి, ఇంకా మెయింటెనెన్స్ మంచిగా చేసుకోవాలి. ఎక్కువసార్లు టీ తాగడం అట్లా చేస్తే ఎసిడిటీ ఫామ్ అయిపోయి ఇంకా ఆకలి కాదు, అది కాన్స్టిపేషన్ ప్రాబ్లం వస్తుంది. ఒక్కోసారి చెస్ట్ పెయిన్ కూడా వస్తుంది ఎక్కువ ఛాయలు తాగు. ఎక్కువ ఛాయలు తాగి ఒకే చోట, మెయిన్ ఏంటంటే ఎక్కువ ఒకే చోట కూర్చోవద్దు. కూర్చుంటే కాన్స్టిపేషన్ ఖచ్చితంగా వస్తుంది. ఒబేసిటీ, లావ్ అయిపోతారు. బ్లడ్ సర్క్యులేషన్ ఉండదు ఒక్క చోట కూర్చుంటే, లావ్ అయిపోతారు. అందుకే ఎక్కువ ఒక చోట కూర్చోకుండా అటు ఇటు తిరుగుతూ ఉండాలి. షాప్లో వెళ్ళైనా కూడా, కిరాణం షాప్ కానీ ఇంకా ఏదైనా బట్టల షాప్ కానీ, వాళ్ళు కూడా అప్పుడప్పుడు లేస్తూ తిరుగుతూ అటు ఇటు. ఓనర్స్ ఉంటారు కదా, అసలు కదలరు ఇంకా. అట్లా కాదు, వాళ్ళు కూడా లేయాలి, కస్టమర్తో మాట్లాడినట్టు ఉంటుంది, అట్లా చూపించినట్టు ఉంటుంది. వర్కర్స్ ఉన్నారు కదా అని ఒకే చోట కూర్చోద్దు, వాకింగ్ కొంచెం చేయాలి. 1 అవర్ ఒకసారైనా లేచి అట్లా తిరగాలి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.
మంచిగా ఎక్సర్సైజ్ చేయండి, కూరగాయలు ఆకుకూరలు బాగా తినండి, హెల్త్ని కాపాడుకోండి. హెల్త్ ఈజ్ వెల్త్ ఇంపార్టెంట్. థ్యాంక్ యూ.